హాయ్ అండి. ఇంకో మీషో కలెక్షన్‌తోనైతే మీ ముందుకొచ్చేసాను. ఇందులో మొత్తం 3 ఆర్ 4 ప్రొడక్ట్స్ అయితే మీకు చూపెడతాననమాట. ఎవరికైనా ఈ ఐటెమ్స్ ఏవైనా నచ్చినా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మనం ప్రోడక్ట్‌లోకి వెళ్ళిపోతామనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఇయర్ రింగ్స్ చూపెడతాను చూడండి. విత్ చంపస్వరాలతోనైతే వచ్చాయి. ఇవి సిల్వర్‌వి. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. ఇలా స్టోన్ వర్క్‌తో వచ్చిందనమాట. స్టోన్‌తో వచ్చి ఇలా కిందకి మువ్వల్లాగా కూడా ఇచ్చాడు. అలాగే చంపస్వరాలకు కూడా చిన్న మువ్వలు టైప్‌లో ఇచ్చాడనమాట. పెట్టుకుంటే ఇలా ఉందండి. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. సింపుల్‌గా మనం వేర్ చేయడానికైతే చాలా చాలా సూపర్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇది ఫ్యూజింగ్ టేపు. ఫ్యూజింగ్ టేపు ఏంటంటే ఇది ఏదైనా మనము ఏదైనా టైలరింగ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా మనకు సిచ్యువేషన్‌లో చిన్న చిన్న కటింగ్ వస్తది కదా! అంటే కట్ అయిపోతుంటది కదా! ఆ కట్ అయిపోయినప్పుడు ఈ ఫ్యూజింగ్ టేప్ పెట్టి మనము ఐరన్ చేస్తే అవుతుంది. అది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫ్యూజింగ్ టేపు నేను చాలా వీడియోస్‌లో చూసాననమాట. ఫ్యూజింగ్ టేప్ యూజెస్ ఇవి చాలా బావుంటాయి. సారీ ఫాల్స్ కూడా వేసుకోవచ్చని. సారీ ఫాల్‌కైతే మాత్రం అసలు పనికిరాదు. ఎందుకంటే ఇది మనం వాషబుల్ అయితే అది వెంటనే ఆహ్, హీట్ అనేది వదిలి మామూలు గమ్ అని ఊడిపోతుందనమాట. యాక్చువల్లీ అయితే నార్మల్‌గా ఎప్పుడో వేసుకున్న బట్టలకైతే మాత్రం పెట్టుకోవచ్చు గానీ, ఇలా సారీ ఫాల్స్‌కైతే మాత్రం పనికిరాదని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ ఈ సారీ అయితే పర్పుల్ కలర్ సారీ, జార్జెట్ సారీ అనమాట. ఈ సారీ ఏంటంటే నేను మా పాపకి డ్రెస్ కుడదామని ఈ క్లాత్ ఉన్నది నా దగ్గర ఒక 2 మీటర్స్. మా పాపకి మామూలుగా సర్కిల్ ప్లాజో కుడదామని ఉంచాననమాట. ఆ వీడియోస్ కూడా నేను యూట్యూబ్‌లో పెడతాను చూడండి. అలాగే నెక్స్ట్ అయితే ఈ క్లిప్స్ అనమాట. హెయిర్ క్లిప్స్. అసలా చాలామందికి జడలు వేయడం రాదు కదా! అలాంటి వాళ్ళకి బాగా యూజ్‌ఫుల్ అవుతదనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను పెట్టుకున్న విధంగా ఇలా పెట్టుకొని, ఇప్పుడు ముందుకు హెయిర్ కొంచెం ఉంచుకొని, దాన్ని మనము స్టైల్ చేయొచ్చనమాట. అంటే మనకి ఎలా అనిపిస్తే అలా గూడా ఇది చేయొచ్చు. నార్మల్‌గా గూడా పెట్టియొచ్చనమాట. ఇది చూడండి క్లిప్స్ లాగా ఉన్నాయి కదా! దాని మధ్యలో ఆ హెయిర్ అనేది